వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా పంతులు పేల్చిన బాంబుకి దివ్యకి ఫ్యూజ్ అవుట్ అయినట్టుంది. అందుకే మొహం మార్చుకుని వచ్చింది. మనం ఏం తెలియని ట్యాక్ చేసి ఆ తర్వాత సింపతి చూపిస్తే ఆ కిక్కే వేరప్ప. బాబ్జీ, తల పగిలిపోతుంది. ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా. సరే దివ్య, 2 minutes. దివ్య, కాఫీ. పంతులు గారిని మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళమని చెప్పాను. వెళ్ళాడా? పెళ్లికి ముహూర్తం పెట్టాడా? అన్నీ అనుకున్నట్టే అయితే నాకే తలపోటు ఉండదు కదా బాబ్జీ. ఏంటి దివ్య నువ్వు చెప్పేది? ఏమైంది? 6 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పాడు. అలా కాదని చేస్తే దోషాలు తగులుతాయన్నాడు. ఆ? అయ్యో అవునా? నువ్వు పెళ్లి పెద్దగా ఉన్నావంటే ఏ అడ్డంకులు ఉండవనుకున్నాను. పండు పెళ్లి కన్నుల పండుగలా జరుగుతుందనుకుంటే ఆదిలోని హంసపాదేంటో. అంశపాదు లేదు, బీరపాదు లేదు. వన్స్ నేను కమిట్ అయ్యాక వెనకడుగు వేయడమంటూ ఉండదు. పంతులు ముహూర్తాలు లేవని చెప్పినంత మాత్రాన పెళ్ళి ఆగిపోతుందనుకుంటున్నావా బాబ్జీ? అంటే ఏం చేస్తావు? చేయడం కాదు, ఆల్రెడీ సెట్ చేశాను. పెళ్లిని మండపంలో కాకుండా రిజిస్టర్ ఆఫీస్లో చేయాలని ఫిక్స్ అయ్యాం. ఏంటి, రిజిస్టర్ ఆఫీస్లోనా? అవును. అయినా నువ్వేంటి అంత షాక్ అయ్యావు? షాక్ అంటే అది పంతులు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాడు కదా. రిజిస్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళే కదా. దోషం అని చెప్పిన తర్వాత కూడా మన కంఫర్ట్ కోసం ఇలా చేయటం తప్పే కదా దివ్య. జాతకాలు ముహూర్తాలు చూసుకుని పెళ్లి చేసుకుంటే దోషం, కానీ ఏం చూసుకోకుండా గుడ్డిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే తప్పే లేదంట. అయినా ఈ మాట చెప్పింది ఎవరో కాదు, పంతులు గారే. ఏంటి, పంతులు గారా? అవును. పంతులు ముహూర్తం లేదని చెప్పేసరికి నాకు పండుకి ఏం చేయాలో అర్థం కాలేదు. శాస్త్రంలో ఏదైనా లూప్ హోల్ ఉంటుందేమో, ముహూర్తంలో ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయొచ్చేమో అని పంతులు గారికి కాల్ చేస్తే అప్పుడు ఈ అద్భుతమైన సలహా ఇచ్చారు. అతను నిజంగా పంతులేనా? ముహూర్తాల గురించి ఏమన్నా తెలుసా? శాస్త్రాన్ని జాతకాన్ని తన కంఫర్ట్ కోసం మార్చేస్తాడా? అదేంటి అలా అడుగుతున్నావు? ఆయన పంపించింది నువ్వే కదా. అవును కదా, నేను మర్చిపోయాను. అయితే ఆయనకు అన్నీ తెలుసు. చాలా మంచి సలహా ఇచ్చాడు. అయ్యో, ఎంత మోసం చేసావు పంతులు. శాస్త్రంలో లూప్ హోల్ వెతికి నాకే పెద్ద హోల్ పెట్టావు. అయ్యో అయ్యో. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, సూర్యకి ఇంకా కోపం తగ్గినట్టు లేదు. వాణ్ణలా వదిలేస్తే ఇంకెన్ని విపరీత పరిస్థితులకి దారి తీస్తుందోనని భయంగా ఉందండి. ఒకసారి మీరు వాడితో మాట్లాడండి. ఏం మాట్లాడం లక్ష్మి? సంధ్య నీ భార్యే అయినా ఒక భర్త తన భార్యతో చనువుగా ఉన్నట్టు నువ్వు మాత్రం తనతో ఉండకూడదు అని చెప్పనా? భర్త కాని భర్తవైన నీకు భార్య కాని భార్యగా దగ్గర కాలేక సంధ్య నలిగిపోతుందని చెప్పనా? వదిలే లక్ష్మి, అన్నిటికీ ఆ దేవుడి మీద భారం వేశాం కదా, ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. లక్ష్మి, ఎవరో చూడు.
బాబు రాజేష్. బాగున్నారా ఆంటీ? బావున్నాను బాబు, లోపలికి రా. హాయ్ అంకుల్. హాయ్. బాగున్నారా? బావున్నాను బాబు. ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి. ఎప్పుడొచ్చావు బాబు? ఒక పర్సనల్ పని ఉండి నిన్ననే ఢిల్లీ నుండి వచ్చాను. పని పూర్తి కాగానే మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. చాలా సంతోషం బాబు. కూర్చో బాబు. పర్లేదు అంకుల్. ఇంతకీ మా కెప్టెన్ ఎక్కడా? ఇంట్లో ఉన్నాడా, బయటికి వెళ్ళాడా? ఉన్నాడు బాబు, డ్యూటీకి బయలుదేరుతున్నాడు. డ్యూటీకా? ఆ, అవును. నీకు తెలియదు కదూ, నీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదా. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గానా? గుడ్. అంటే బాగానే రికవర్ అయ్యాడనమాట. లేదు రాజేష్, వాడి మానసిక ఆరోగ్యం ఇంకా బాగుపడలేదు. ఎప్పటికప్పుడు చిన్నపిల్లాన్ని చూసుకున్నట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో తెలియని అసంతృప్తి, అనుమానం. ఏంటంకుల్ అలా మాట్లాడుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా? సంధ్య ఇక్కడికి వస్తుందా? ప్రతి ఆదివారం ఆశ్రమానికి వెళ్తున్నానని చెప్పి ఈ ఇంటికొస్తుంది బాబు. ఇక్కడికి రావడానికి ఆకాష్ దగ్గర, అక్కడికి వెళ్ళడానికి సూర్య దగ్గర అబద్ధాలు చెప్పలేక ఇద్దరి మధ్య మానసికంగా నరకం చూస్తుంది. సూర్యకి ఈ నిజం తెలియక సంధ్య మీద అనుమానపడుతున్నాడు. వాడితో మేం మాట్లాడలేకపోతున్నాం. కనీసం నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పు బాబు. సరే ఆంటీ, నేను మాట్లాడతాను. హాయ్ రాజేష్. హాయ్ కెప్టెన్, హౌ ఆర్ యూ? ఫైన్ మేజర్. ఇంటికొచ్చి ఫోన్ కూడా చేయలేదే? సర్ప్రైజ్ చేద్దామని డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఓ, నువ్వు కూడా సర్ప్రైజులు స్టార్ట్ చేసావా? గుడ్. అయినా 2 days నుండి నేనే నీకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను. డైరెక్ట్గా నువ్వే వచ్చావు. ఏంట్రా అది? ఇంట్లో కాదు, బయటికి వెళ్దాం దా. సూర్య, టిఫిన్ తిన్నాక వెళ్ళండి. వద్దమ్మా, బయట తింటాం. నువ్వురా. నేను చూసుకుంటా ఆంటీ. ఇక్కడ ఆపేవేంట్రా? ఏ డిస్టర్బెన్స్ లేకుండా పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ లేదు. నీ హెల్త్ కండిషన్ తెలిసి కూడా ఈ సిగరెట్ అవసరమా? కొన్ని అలవాట్లని అంత తేలిగ్గా వదులుకోలేం. అయినా బ్రతకాలని ఆశ లేనప్పుడు ఆరోగ్యం గురించి మాత్రం ఎందుకు పట్టించుకోవాలి? ఇంత దూరం తీసుకొచ్చింది ఇలాంటి జోక్స్ వేయడానిక? జోక్ కాదు రాజేష్, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. కెప్టెన్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం. చావుతోనే నా కోపం, బాధ, అనుమానం, అనంతమైన ప్రేమ అన్నీ ఒకేసారి చచ్చిపోతాయి. అలా అనిపిస్తున్నప్పుడు ఇంత దూరం రావడం ఎందుకు? పెట్రోల్ దండగా. వచ్చే దారిలోనే ఏ లారీనో గుద్దుంటే ఒక పని అయిపోయేది. నీతో పాటు నేను కూడా చాలు తోడొచ్చేవాడిని. రాజేష్, నేను జోక్ చేయట్లేదు. నేను కూడా జోక్ చేయడం లేదురా. ప్లీజ్ స్టాప్ ఇట్ రాజేష్. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. బాగుంది కెప్టెన్, చాలా బాగుంది. 2 ఏళ్ళు వార్ ప్రిజనర్గా భయంకరమైన టార్చర్ని అనుభవించి కూడా బ్రతికింది కూడా ఇలా సూసైడ్ చేసుకోవడానికా? ఇప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో తెలిస్తే నువ్వు ఆ మాటను అంటాను. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చనిపోవడం అనేది ఏ సమస్యకి సొల్యూషన్ కాదంటాను. అసలు ఏమైంది నీకు? ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడివి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా జీవితంలో ఆ నవ్వు, సంతోషం దూరమై చాలా కాలమైంది. గుండెల్లో దాచుకున్న ప్రేమ మోసంగా మారింది. కళ్ళల్లో పెంచుకున్న నమ్మకం ద్రోహంగా మిగిలింది. ప్రాణంగా ప్రేమించిన భార్య భర్తతో కాకుండా
వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆధారాలతో సహా తెలిస్తే చావు కాక ఇంకేం సొల్యూషన్ కనిపిస్తుంది? నువ్వు మాట్లాడేది సంజయ్ గురించా? అవును, సంధ్య గురించే. లేదురా, తను అలాంటిది కాదు. నువ్వెక్కడో పొరబడినట్టున్నావు. అవునరా, పొరపడ్డాను. నేను చనిపోయానని తెలిసినా నా కోసం 2 ఏళ్లగా ఆశగా ఎదురు చూస్తుందని తెలిసి పొరపడ్డాను. నా వెన్నెముకకి సర్జరీ జరిగి కొన్ని రోజులు సంసారానికి దూరంగా ఉండాలని తెలిసి కూడా ప్రేమగా నా పక్కనే ఉంటుందని పొరపడ్డాను. నాకన్నా తనకి ఉద్యోగం, చారిటీ ఏది ఎక్కువ కాదని పొరపడ్డాను. సంధ్యకి నేను మాత్రమే లోకం, నేను తప్ప తన జీవితంలో ఎవ్వరూ లేరని చాలా చాలా పొరపడ్డాను. చాలా అపరా. నీ భార్య గురించి ఒక ఫ్రెండ్ దగ్గర ఇలా మాట్లాడడానికి నీకు సెన్స్ లేదా? తప్పులు చేసేదానికి లేని సెన్స్ నాకెందుకురా? రే సూర్య, ఏంట్రా ఆ మాటలు? నా ముందు సంజయ్ గురించి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీ ఫ్రెండ్నైనందుకు నాకు చాలా సిగ్గుగా ఉందిరా. సంధ్య గురించి నీకు పూర్తిగా తెలియకపోవడం వల్లే నువ్వు తన మీద సింపతితో సపోర్ట్ చేస్తున్నావు. సంధ్య మాత్రం ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకొని నా ముందు మాత్రం పతివ్రతలా నటిస్తోంది. జస్ట్ షట్ అప్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా సంధ్య పతివ్రతే. సంధ్య గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇంకొక మాట కూడా తప్పుగా మాట్లాడొద్దు. చాలా బాగుందిరా. నా భార్య గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసు అన్నమాట. అవును, తెలుసు. ఏం తెలుసురా నీకు? చెప్పు చెప్పు. అసలేంటంటే ప్రాణాలు తీసే నిజం కన్నా ప్రాణాలు పోసే అబద్ధం మంచిదే కదా రాజేష్. ఏంటంటే అది అది ఆగిపోయావే, చెప్పు. ఇప్పటికిప్పుడు అబద్ధాలు పుట్టించడం నన్ను నమ్మించాలనుకోవడం కాదురా. నా మాటల్లో నిజం తెలుసుకో. 2 ఏళ్లు పిచ్చోడ్లా ఎదురు చూసింది ఈ సంధ్య కోసం కాదు, నా కోసం ప్రేమగా ఎదురు చూస్తుంది అనుకున్నాను. కానీ ఆ ప్రేమని పరాయి వాళ్ళకి పంచే స్టేజ్కి దిగజారుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. వద్దు సూర్య, ప్లీజ్. నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు అలా మాట్లాడుతుంటే వినటానికి ఇరిటేషన్గా ఉంది కదా, మరి నాకెలా ఉండాలి? సూర్య, కూల్. నువ్వు అలా ఆవేశపడొద్దు. సంధ్య విషయంలో నీకేం తెలిసిందో, నువ్వేం చూసావో నాకైతే తెలియదు. కానీ నాకెందుకో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. ఆడదాన్ని అవమానించినా అనుమానించినా బాధ నాశనమే తప్ప సుఖముండదని పురాణాలు చెప్తున్నాయి. సంధ్య నిప్పురా, నీ పాలిట దేవత. దేవత అసలు కథ బయటపడనంత వరకు అందరూ దేవతలే, అందరూ పతివ్రతలే. నా మాటలు నిజమని నిరూపించడానికి చాలా సాక్ష్యాలున్నాయి. తగిన సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడతాను. తప్పు చేసిన సంధ్యని తల దించుకునేలా చేస్తాను. నిజమేంటో నీ ఒక్కడికే కాదు, మా అమ్మ నాన్నకు కూడా తెలిసేలా తేల్చి పారేస్తాను. సంధ్య, సూర్య దగ్గరికి వెళ్తున్నావని తెలిసినప్పుడు ఆకాష్ వాచ్ ఎలా తీసుకున్నావు? పర్ఫ్యూమ్ కొడితే నువ్వెందుకు కోరుకున్నావు? చెప్తున్నాను కదా దివ్య, ఆలోచనలు ఎక్కువైపోయి ఒక్కోసారి ఆబ్సెంట్ మైండ్ అయిపోతున్నాను. జాగ్రత్త పడాలని ఎంత అనుకుంటున్నా సరే తెలియకుండానే మర్చిపోతున్నాను. ఈ మతిమరుపే ఒక సమస్యగా మారి సూర్య ముందు తప్పించుకోలేని సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఆల్రెడీ నీ మీద అనుమానంతో ఉన్నవాడికి ఇలాంటి విషయాలంటే ఆ అనుమానం నిజమే అనడానికి
సాక్ష్యాలుగా మారతాయి. తెలుసు దివ్య. డాక్టర్ గారు సూర్య మెంటల్ కండిషన్ గురించి చెప్పినా కూడా ఇలా బిహేవ్ చేస్తున్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. కావాలని చేయడం లేదు కదా సంధ్య. కాకపోతే ఈసారి నుంచి కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్. సంధ్య, నాకొక్క విషయం అర్థం కావడం లేదు. నువ్వంటే సూర్యకి చాలా ఇష్టం. నువ్వు లేకుండా బ్రతకలేనని చెప్తాడు. మరి అంత ప్రేమున్న చోట అనుమానం ఎలా పుడుతుంది? దానికి కారణం కూడా నేనే. సూర్య మనసులో నా మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. కానీ నేనే ఆయన్ని భర్తగా చూడలేకపోతున్నాను. ఆ ప్రేమని అందుకోలేక తనని దూరం పెడుతున్నాను. అమ్మా నాన్న నా ఇబ్బందిని అర్థం చేసుకుని ఆయన వెన్నుపూసకి ఆపరేషన్ జరిగిందని చెప్పారు. కానీ ఆ అబద్ధం నాకు సహాయం చేయకపోగా సూర్య కోపం, అనుమానం పెరగడానికి ఒక కారణంగా మారింది. అంతా నా తలరాత తప్ప ఈ విషయంలో సూర్యని తప్పు పట్టలేము, నిందించలేము. ఆయన నన్ను బాధ పెట్టేదానికంటే నేనే ఆయన్ని ఎక్కువ బాధ పెడుతున్నాననే గిల్ట్ ఫీలింగ్ నాకు చాలా ఉంది. బాధపడొద్దు సంధ్య. ఏ స్వార్థం లేకుండా కష్టమని తెలిసినా కూడా అన్నిటికీ సిద్ధపడ్డ నీకు అంతా మంచి జరుగుతుంది. త్వరలోనే ఈ నాటకానికి తెరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాటకానికి తెరపడటం కన్నా నిజం తెలియడంలోనే అసలైన ప్రమాదం ఉంది దివ్య. ఒక పక్క సూర్య, మరొక పక్క ఆకాష్. ఇద్దరూ ఒకే స్థాయిలో ప్రేమిస్తున్నారు. ఇద్దరి జీవితంలోనూ సంధ్య ఉండాలని కోరుకుంటున్నారు. నిజం తెలిసిన తర్వాత ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అన్నదాన్ని బట్టే నా కష్టం, త్యాగం, బలిదానం అన్నిటి విలువ బయటపడుతుంది. మీరు సూర్య గురించి చెప్పినప్పుడు వాడిలో ఒక కన్ఫ్యూజన్ ఉందేమో, దాన్ని నా మాటలతో మార్చాలి అనుకున్నాను. కానీ వాడు ఆ స్టేజి దాటి చాలా రోజులయ్యింది. సంధ్య మీద అనుమానం తప్ప అర్థం చేసుకునేది పూర్తిగా దూరం అయ్యింది. ఏ మగాడికి తన భార్య మీద అనుమానం రాకూడదు. ఒక్కసారి వచ్చింది అంటే అది నిప్పై గుండెను కాలుస్తుంది. ప్రేమని, నమ్మకాన్ని బూడిద చేస్తుంది. బాబు రాజేష్, నువ్వే ఇలా అంటే మేమేం చేయాలి బాబు? కనీసం వాడు నీ మాటైనా వింటాడన్న ఆశతో ఉన్నాం. అస్తమించే ఆ సూర్యుడిలా సూర్య జీవితం కాకూడదని, అర్ధాంతరంగా వాడి జీవితం ముగిసిపోకూడదని ఈ దేశంలో ఏ ఆడది సాహసించని పనికి సంధ్య పూనుకుంది. ఆ ప్రయత్నంలో ఎన్నెన్నో అవమానాలని, మరెన్నో బాధల్ని భరించింది. చివరికి ఇప్పుడు తాళి కట్టిన వాడి చేతే తిరుగుబోతూ అనిపించుకుంటూ. ఊరుకో లక్ష్మి. ఏంటంకులు ఈ దారుణం? సంధ్య విషయంలో సూర్య చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. నాతో కూడా సంధ్య క్యారెక్టర్ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. తను చెప్పే ప్రతి మాటకి తన దగ్గర సాక్ష్యం కూడా ఉందని మొండిగా వాదిస్తున్నాడు. సంధ్య గురించి గొప్పలు చెప్పేవాడు ఒక్కసారిగా ఇలా నీచంగా మాట్లాడుతుంటే వినడానికి నాకే అసహ్యంగా ఉంది. ఆ బాధని మేము రోజూ అనుభవిస్తున్నాం బాబు. అంకుల్, సూర్య అనుమానం బలపడి సంజయ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే ఆకాశ్ గురించి తెలుసుకోవటం పెద్ద కష్టమేం కాదు. అదే కనుక జరిగితే
బెస్ట్ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళిద్దరూ బద్ధశత్రులుగా మారుతారు. భార్య మీద పెంచుకున్న ప్రేమ ప్రాణాలు తీసే పగలాగా మారే అవకాశం ఉంది. అదే గనక జరిగితే ఎవరికీ మంచిది కాదు. మా భయం కూడా అదే రాజేష్. నీకు తెలిస్తే నువ్వేమైనా పరిష్కారం చెప్తావేమోనని. సూర్య మనసులో సంధ్య మీదున్న అనుమానం పోవాలన్నా, సంధ్య ఈ సమస్య నుండి క్షేమంగా బయటపడాలన్నా ఒక్కటే దారి. సూర్య దగ్గర ఏది దాచకుండా జరిగింది మొత్తం చెప్పేద్దాం. చెప్పేస్తే ఏం జరుగుతుందనుకున్నావు? సంధ్య మీద పడ్డ నింద తొలగిపోతుంది. అదే క్షణం వాడి ప్రాణం కూడా పోతుంది. అవును రాజేష్, డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయావా? మనసుకు ఏమాత్రం ఆందోళన కలిగించే విషయాలు తెలిసినా సూర్య ఆరోగ్యం మరింత పాడైపోతుందని, మెదడులో నరాలు దెబ్బతిని అనుకున్న దానికంటే ముందుగానే వాడి ఆయుష్ తీరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఏం చేయకుండా ఉండిపోతే ఎలా అంకుల్? మనమందరం కలిసి సంధ్యకి ద్రోహం చేసిన వాళ్ళమవుతాం. కన్నబిడ్డ ప్రాణాలని నిలబెట్టుకోవాలన్న స్వార్థంతో ఆనాడే సంధ్యకి ద్రోహం చేశావు. ఏనాడైతే సూర్య భార్యగా ఈ నాటకం ఆడు తల్లి అని కన్నీళ్లతో బ్రతిమాలామో ఆనాడే సంధ్య జీవితాన్ని ఉరికంబానికి ఎక్కించాం బాబు. సూర్య మీద అభిమానం పూర్తిగా చచ్చిపోలేదు కాబట్టి, ఆ బంధాన్ని పూర్తిగా తెంచుకోలేదు కాబట్టి సంధ్య బాధలన్నీ ఓర్చుకుంటుంది. మాకిచ్చిన మాట కోసం వాడి ఆగడాలని భరిస్తుంది, సహిస్తుంది. కానీ సూర్య మాటలకి కోపానికి ఏదో ఒకరోజు సంధ్య ఓర్పు నశిస్తుందన్న భయం మాకుంది. సూర్య ఫ్రెండ్గా, ఈ కుటుంబం మంచి కోరుకునేవాడిగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఏ ప్రమాదము లేకుండా సంధ్యతో మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాను. కాసేపు ఓపిక పట్టండి. ఇక్కడ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను. ఇప్పటికిప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలనుంది. ఎప్పుడు ఇదే ధ్యాస మీకు? రాత్రి వరకు ఓపిక పట్టండి. నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం.